అందరికీ నమస్తే అండి. ఫన్ క్రియేట్ చేయడానికి అంటే ఎదుటి వాళ్ళని నవ్వించడానికి ఒక్కొక్కరు ఒక్కో పంథాని ఎంచుకుంటారు. ఇప్పుడు 'జబర్దస్త్' అనేది ఒక కామెడీ షో, ఎంటర్‌టైన్‌మెంట్ షో. వారు 90% అశ్లీలతను, డబుల్ మీనింగ్‌ని నమ్ముకుంటారు. సో, కొంతమంది స్టాండప్ కమెడియన్‌లు అడల్ట్ జోకులను నమ్ముకుంటారు. సో, కొంతమంది ఓన్లీ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే నవ్వించాలని చూస్తారు. కానీ నిజమైన కామెడీ ఒకప్పుడు కామెడీ ఇప్పుడు 'జంధ్యాల' గారి సినిమాలో వచ్చే కామెడీనో, ఈవీవి గారి సినిమాల్లో వచ్చే కామెడీనో అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడంతా కూడా ఈయన అనురాగ్ ఎవరు 'జాతిరత్నాలు' ఆ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా! ఆ తరహా కామెడీ ఇప్పుడు ఎక్కువైపోయిందనమాట. అంటే వన్ లైన్ పంచ్ డైలాగులనమాట. అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. దాంతో పాటు స్టాండప్ కామెడీ అనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండింగ్‌లో ఉంది. సో, ఈ స్టాండప్ కామెడీని చాలామంది ఆస్వాదిస్తారు. బావుంటది. సింగిల్ లైన్ పంచెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దీనిలో ఈ మధ్య సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద జోకులు వేయడం, రాజకీయ నాయకుల మీద జోకులు వేయడం అది ఎక్కువైపోయింది. సో, ఇది శృతి మించితే ఎలా ఉంటది అనడానికి అనుదీప్ కటికల ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇతను ఒక స్టాండప్ కమెడియన్. ఈయన ఇటీవల ఒక వారం రోజుల కిందట ఆయన హైదరాబాద్‌లో ఒక షో ప్రదర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ మీద, ఆయన పెళ్ళిళ్ళ గురించి ఒక కామెంట్ చేశాడు. చెయ్యకూడని కామెంట్ అది. హద్దులు మీరిన కామెంట్ అది. నిజంగా అలా అనాల్సిన పని లేదు. సో, ఆయన అన్నాడు. సరే దాంతో ఆగాడా? నిహారిక కొణిదెల అంటే నాగబాబు గారి కుమార్తె గురించి కూడా అక్కడ మాట్లాడాడు. అండ్ రామ్ చరణ్ గారి గురించి కూడా మాట్లాడాడు. రామ్ చరణ్ వ్యక్తిగత జీవితం అండ్ ఈ మధ్య పిల్లలు పుట్టారు కదా! సో, దీని గురించి కూడా అతను అక్కడ మాట్లాడాడు. అంటే ప్యూర్లీ ఆయన మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుంది. సో, ఇంతగా టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒక కుటుంబాన్ని, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీని లేదా ఒక సెలబ్రిటీని, ఒక పొలిటీషియన్ని టార్గెట్ చేసి అతని వ్యక్తిగత జీవితం మీద జోకులు వేయడమే తన స్టాండప్ కామెడీ ఉద్దేశమా? సో, అది ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో అతను మరో చోట షో చేస్తున్నప్పుడు మెగా ఫ్యాన్స్ వెళ్ళారు. కొంతమంది వెళ్ళి అతన్ని అక్కడే దేహశుద్ధి చేశారు. అతనికి వార్నింగ్ ఇచ్చారు. అండ్ అతనికి చాలామంది ఫోన్లు చేసి బెదిరించారు, తిట్టారు. ఇంకా అక్కడితో ఆగకుండా నిన్న జనసేన పార్టీ నాయకుడు ఒకరు కాకినాడలో అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తీసుకున్న వెంటనే పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్చువల్లీ ఇతను అనుదీప్ కటికల షోస్ చేయడం ఆపేసి ప్రయాగ్రాజ్ వెళ్ళిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే ఈ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. తను ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఎక్కడ తను యాక్చువల్లీ ఉండేదేమో హైదరాబాద్ అంట. ఇంకా తను హైదరాబాద్ వదిలేసి ప్రయాగ్రాజ్ వెళ్ళిపోయాడు. అయినా సరే పోలీసులు అతని మొబైల్ నెంబర్ ద్వారా అతని అడ్రస్ ట్రేస్ చేసి ప్రయాగ్రాజ్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో, ఇతను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఏ విధంగా ఉండకూడదా అన్నదానికి. స్టాండప్ కామెడీల ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు నిజంగా కామెడీ ట్రెండే మారిపోతుంది. అశ్లీలత ఉంటేనే, డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటేనే, బూతు ఉంటేనే కామెడీ అనే తరహాలోకి 'జబర్దస్త్' లాంటి షోలు తీసుకొచ్చేసాయి. సో, ఇప్పుడు దాన్ని మించి వ్యక్తిగత జీవితాన్ని కెలికితేనే లేదా ఒకరిని టార్గెట్ చేస్తేనే కామెడీ పుడతది, ఫన్ పుడతది అనే తరహాలో వీళ్ళు ఉన్నారనమాట. సో, ఇతని వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలోను అండ్ బయట ఈ కల్చర్లో కూడా కొంచెం సెన్సేషన్‌గా మారింది. ఇది ఇప్పట్లో అంత ఈజీగా వదిలే దుమారం అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో, ఇతనికి ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా రాజకీయంగా? అసలు ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఏంటి? నిజంగా ఎవరి ఫ్యామిలీలో ఉండాల్సిన బొక్కలు వాళ్ళకున్నాయి. సాధారణంగా చాలామంది ట్రోల్స్ చేసినప్పుడు లేదా కామెడీ చేయాలి అనుకున్నప్పుడు అన్ని ఫ్యామిలీలని ఈక్వల్‌గా చూస్తారు. లేదు ఎందుకులే కాంట్రవర్సీ అనుకుంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళరు. సినీ రంగంలో ఏ ఫ్యామిలీ జోలికి వెళ్ళరు. కానీ ఇతను పర్టిక్యులర్‌గా ఒక ఫ్యామిలీ జోలికే వెళ్ళి అందరినీ కెలికి వదిలేయడం అంటే మాత్రం ఎవరో ఇతని చేత కావాలని మాట్లాడించారు. ఇతనికి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు అనేది మెగా ఫ్యాన్స్ అనుమానం అన్నమాట. సో, రాజకీయంగా ఏమైనా వైసీపీ వాళ్ళు తెరవనుకున్నారేమో, లేదంటే సినీ రంగంలో మెగా ఫ్యామిలీకి ఆపోజిట్‌గా ఉండే ఒక ఫ్యామిలీ ఉంది కదా! ఐస్ ముక్క. సో, వాళ్ళేమైనా ఇచ్చారేమో అని రకరకాల అనుమానాలైతే ఉన్నాయన్నమాట. సో, చూడాలి దీనిలో వాస్తవం ఏంటనేది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తాయి. థ్యాంక్ యూ.